నమ్మలేకపోతున్నా మేఘనా, నిజమే చెప్తున్నావా? నువ్వు బొమ్మ కొనేటప్పుడు సరిగ్గా చూసుకున్నావా? డ్యామేజ్ ఉందా అని చెక్ చేసావా? చెక్ చేయకుండా తెస్తానా శివ? చేశాను. షాప్లో ఉన్నప్పుడు బొమ్మ బాగుంది, గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు కూడా బాగుంది. కానీ ఇంటికి వచ్చేసరికి బూడిదై మిగిలింది. అలా ఎలా బూడిదైంది మేఘనా? ఎలా అయిందంటావు? ఎవరు చేశారంటావు? నాకెలా తెలుస్తుంది? అదేంటి ఆరోహి, అన్నీ తెలిసిందానివి నువ్వే కదా. నువ్వే చెప్పాలి ఎలా బూడిదైందో. వాట్ నాన్ సెన్స్, నేనెలా చెప్పగలను? పోనీ నేను చెప్పనా? దీనికి తెలిసిపోయింది, డౌట్ లేదు, నా గురించే చెప్తోంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇది డిసైడ్ అయిపోయినట్టుంది, నన్ను అందరి ముందు కార్నర్ చేయడానికి. దీనికి తెలిసిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్తున్నావు? బాబా, అది నాకు ఒక చిన్న పనుంది, నేను వెళ్ళాలి. నో 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 నో, నువ్వు వెళితే ఎలా? మా కుటుంబానికి శ్రేయోభిలాషవి, మా పాలిట దేవతవి. నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. నీకు కూడా తెలియాలి కదా నేనెలా తెలుసుకున్నానో, ఏం తెలుసుకున్నాను. సో శివ, నాకు అప్పుడు అర్థం కాలేదు ఎలా బూడిదైందో, కానీ ఇప్పుడు అర్థమైంది దీనికి కారణమెవరో. నేను ప్రాణంగా కొన్న బొమ్మ ఎలా బూడిదైందో, ఎవరి వల్ల అయిందో ఇప్పుడు తెలిసింది. ఎలా అయింది? ఆ బొమ్మ మీద కన్నేశారో, నా పచ్చని కాపురం మీద కన్నేశారో తెలియదు, కానీ ఒక వ్యక్తి ఆ బొమ్మని, నా ఆనందాన్ని నాశనం చేయాలని సోడియం ఒక రసాయనాన్ని ఆ బొమ్మ మీద చల్లారు. ఏంటలా అయిపోయావు? షాకా? నాకెలా తెలిసిందనా? అవును, ఐ మీన్ అంటే అది కెమికల్ వల్ల బూడిదైందని నీకెలా తెలిసిందా అని. మనకి ఏదైనా సరే ఒక విషయంలో డౌట్ రానంత వరకే అజ్ఞాతంలో ఉంటాము. నమ్మకూడని వ్యక్తులని గుడ్డిగా నమ్ముతూ ఉంటాము. కానీ ఒక్కసారి డౌట్ వచ్చిందో తెరలు వీడిపోతాయి. జ్ఞాననేత్రం తెరుచుకొని అప్పటిదాకా కష్టపడి దాచిన సత్యాలన్నీ కనిపిస్తాయి. అలా కనిపించిన నిజమే ఇది. ఒక సైన్స్ స్టూడెంట్ని కనుక్కున్నానులే. ఇవాళకి ఈ ఎంటర్టైన్మెంట్ చాలే. నువ్వు అలసిపోయినట్టున్నావు కదా ఆరోహి. వెళ్ళ ఆరోహి, పని చూసుకో. నాకు కూడా చాలా పనులున్నాయి. ఇంకా పాతి పెట్టిన నిజాలని తవ్వి తీయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తాను. ఇంతకీ అలా ఎవరు చేశారు?
నన్నేనా అడుగుతోంది? ఇంకెవరిని అడుగుతాను? ఇప్పటిదాకా లెక్చర్ ఇచ్చింది నువ్వే కదా. ఏది ఇంకొకసారి అడుగు. ఇంతకీ అలా ఎవరు కెమికల్ అప్లై చేశారు? ఎవరు ఆ బొమ్మని బూడిచ్చేశారు? గుడ్. ఇప్పుడు తెలివైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకి సమాధానం త్వరలోనే చెప్తాను. నందు మేఘనలు విడిపోవడానికి నేనే కారణమని దానికి ఇప్పటికీ నా మీద డౌట్ ఉంది. ఆ కుట్రతో పాటు బొమ్మని కాల్చేసింది నేనే అని అది నందుకి నిరూపించింది అనుకో. నందు నన్ను చంపేయడానికి కూడా వెనుకాడడు. అప్పుడు దాని మీద పగ తీర్చుకోవాలనుకున్న నా ప్రయత్నాలన్నీ తలకిందులైపోతాయి. ఛే! నేను బొమ్మని కాల్చేసిన విషయం అది నందుకి చెప్పకుండా దాని గొంతు ఎలా నొక్కేయాలి? ఏయ్, ఎవరది? ఆ సౌండ్ ఏంటి? అడుగుతున్నాను కదా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు? నా కాలి పట్టినా నేనింకేదో మీద పడిందనుకుని పిడుగుపడిన రేంజ్లో భయపడి చచ్చాను. ఇది నా కాలి పట్టినే కదా. ఇది ఆ మేఘన దగ్గర ఉంది కదా. మరి ఇక్కడికెలా వచ్చింది? ఎలా వచ్చింది? సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం